చెప్పే వెళ్తా. ఏమంటే మనం కొనేటప్పుడు హిందీలో దేకో అంటే తెలుసుగా, హిందీలో దేకో అంటే తెలుసు కదా. సో మనం కొనేటప్పుడు తినేటప్పుడు హిందీలో దేకండి, లేకపోతే తెలుగులో దేకేస్తాం. మీకు అర్థమైంది కదా. హిందీలో దేకకపోతే తెలుగులో దేకేస్తాం. అందుకని ఎక్కడ కొంటున్నాం, ఎక్కడ తింటున్నాం, ఇది ఖచ్చితంగా చూసుకోకపోతే మన ధర్మానికి చాలా హాని జరుగుతుంది. అందుకని ఒక్క ప్రతిజ్ఞ చేయండి రాముల వారి సాక్షిగా. కుడి చేయి ఇలా పెట్టండి, కుడి చేయి ఇలా పెట్టండి అందరూ. కుడి చేయి ఎన్నోళ్ళు అంతా పెట్టండి, లేకపోతే ఎడం చేయి పెట్టండి. అంతే మరి, అంతకని ఏ పను. చక్కగా ఈ భారతదేశంలో, ఈ హిందూ రాష్ట్రంలో, ఈ ఆర్యావర్తనంలో, ఈ ధర్మభూమిలో, ఈ కర్మభూమిలో, ఈ వేద భూమిలో, ఈ పుణ్యభూమిలో, ఈ ఋషి భూమిలో, ఈ దేవభూమిలో హిందూగా పుట్టిన నేను, హిందూగా జీవిస్తున్న నేను హిందువుల దగ్గరే కొంటాను, హిందువుల దగ్గరే తింటాను, హిందువులాగే ఉంటాను. భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇది మర్చిపోకుండా ఉంటే మనం బలంగా ఉంటాం. అలాగే మనకు 6 బలాలు ఉంటేనే మనం ఇలాంటి పుణ్య కార్యక్రమాలు, వ్రతాలు చేసుకోగలం. ఎందుకంటే మన ధర్మం స్నానంతో మొదలవుతుంది, ఇదిగో ఇలా గానంతో పూర్తవుతుంది. అందుకని మధ్య మధ్యలో మనం ధ్యానం చేస్తూ ఉంటాం. మరి ఆ కార్యక్రమం జరుగుతుంది, సంజయ్ అన్న నేను అలా ధ్యానంలో ఉన్నాం. అందుకని మన కార్యక్రమం 3 ముక్కలే: స్నానం, ధ్యానం, మధ్యలో గానం. ఈ అప్పటికి మనం మానం. అందుకని మర్చిపోకుండా మన ధర్మం ప్రపంచవ్యాప్తంగా ఆధారాలు ఉన్నటువంటి ధర్మం మనది. ఎవిడెన్స్ మనకందరికి త్రిబుల్ ఆర్ తెలుసు కదా, కానీ త్రిబుల్ ఈ మర్చిపోకూడదు. ఎవిడెన్సు, ఎపిక్సు, ఎథిక్స్. మనకే ఎపిక్స్ ఉన్నాయి, మనకే ఎవిడెన్స్ ఉంది, మనకే ఎథిక్స్ ఉన్నాయి. ఎథిక్స్ ఉంది కాబట్టే ప్రపంచంలో ఏ దేశాన్ని హిందువులు దోచుకోలేదు, దోచుకోవాలన్న ఆలోచన కూడా లేదు. ఎందుకంటే మనం బాగుండాలి, మనతో అందరూ బాగుండాలి. ఇది మన కాన్సెప్ట్. ఇది మనకి ఋషులు చెప్పారు, పండితులు చెప్పారు, పెద్దలు చెప్పారు. మీలో ఎవరు వేదం చదవకపోయినా, మీలో ఎవరు ఉపనిషత్తులు చదవకపోయినా, మీలో ఎవరు ఏ గ్రంథం చదవకపోయినా, నేను చెప్పే వేదవాక్యం, ఉపనిషత్ వాక్యం సగం చెబుతా, ఆ సగం మీరు పూర్తి చేస్తారు. చూడండి. సర్వే జన, సర్వే జన, సర్వే జన, సర్వే జన. ఎట్లా చెప్పారు? మీరేం చదివారా? కాదు. ఎందుకంటే సర్వే జన సుఖినో భవంతు అంటే అందరూ బాగుండాలి అని కోరుకోవడం. ఓన్లీ మా మతమే బాగుండాలి, మా కులమే బాగుండాలి, మా ప్రాంతం బాగుండాలి, మా దేశం బాగుండాలి, కేవలం మనుషులే బాగుండాలి, ఈ కాన్సెప్ట్ మనకు లేదు. మనం అందరూ బాగుండాలని కోరుకుంటాం. ఈ కోరుకునే లక్షణం మన బ్లడ్ లో ఉంది, మన హెడ్ లో ఉంది, ఈ మట్టిలో ఉంది. కాబట్టి భారత్ బాగుండాలి. భారత్ బాగుండాలంటే హిందువులు బాగుండాలి, హిందువులు బాగుండాలంటే హిందువుల్లా ఉండాలి, హిందువుల్లా ఉండాలంటే రామాయణం చదవాలి, భారతం చదవాలి, భాగవతం చదవాలి, భౌతికత చదవాలి. అందుకని మీరందరూ నాకొక్క మాట ఇవ్వండి. వచ్చే శ్రీరామనవమి కల్లా నేను ఖచ్చితంగా రామాయణం లేదా భారతం లేదా భగవద్గీత లేదా భాగవతం నేను పూర్తి చేస్తాను అన్న పుణ్యాత్ములు కుడి చేయొద్దండి. ఆహా, ఏ కరీంనగర్ నిన్న అందరూ పుణ్యాత్ములే, మామూలుగా లేరుగా. ఆహాహా, మరి నేను ఒక్కడిని చప్పట్లు కొడితే సరిపోదు, మీకు మీరే చప్పట్లు కొట్టారు. చాలా సంతోషం. ఇలాగే 3 ముక్కల్లో మన ధర్మ విషయంలో మనం చేయవలసిన పని ఖచ్చితంగా హిందువులారా మీరు బాగా తినండి, అలాగే బాగా వినండి. పెళ్ళై ఛాన్స్ ఉన్న వాళ్ళంతా బాగా కనండి. అర్థం కాలే? తినండి, వినండి, కనండి. మనం ఆ పని చేయకపోతే అటువైపు వాళ్ళు పగలు రాత్రి కష్టపడి 4 బీబీసు 40 బేబీసు, హమ్ 5 హమ్కో 25. అర్థమైందా? అందుకని మనం ఖచ్చితంగా బలంగా ఉండాలి. ఒక్కసారి మళ్ళీ కుడి చేయి ఇలా పెట్టండి.
ఈ ప్రతిజ్ఞ గుర్తుపెట్టుకోండి. బలం బలం బలం. స్వామి వివేకానంద చెప్పారు, బలమే జీవనం బలహీనతే మరణం. కాబట్టి బలపడి తీరాలి. ఆ బలం ఉండబట్టే ఇక్కడ ఇంత దళం ఉంది. ఆ గలం వినిపించబట్టే ఇంత బలం వచ్చింది మనకి. అవునా కదా? సంజయ్ అన్న గలం పని చేస్తేనే కదా ఈ దళము, ఈ ఫలము, ఈ బలము వచ్చింది. కాబట్టి మన గలం కూడా పని చేయాలి. ప్రపంచానికి శాంతి ఫలాలను ఇవ్వాలి. కాబట్టి అందరూ ఈ బలం కోసం ఒక్కసారి కుడి చేయి పెట్టండి. ఈ హిందూ రాష్ట్రంలో హిందూగా పుట్టిన నేను, హిందూగా జీవిస్తున్న నేను సదా శారీరక, మానసిక, ఆర్థిక, ఆధ్యాత్మిక, సామాజిక, రాజకీయ బలముల కొరకై సదా ప్రయత్నం చేస్తూనే ఉంటాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్. సియావర రామచంద్రమూర్తి భగవానికి, శ్రీ సీతారామచంద్రమూర్తి భగవానికి, శ్రీ లక్ష్మణ స్వామికి, పవన సుత వీర హనుమానికి. ఈ ఒక్కరు చెప్పబోదే ఖచ్చితంగా మనం ఎలా ఉండాలి అంటే మర్చిపోకండి. మేనేజ్మెంట్ స్కిల్ తెలియాలంటే మనం రామాయణం చదవాలి, వినాలి. హనుమంతుడి గురించి ఓ మాట చెప్పారు. ఏం చెప్పారు? చూసి రమ్మంటే, అబ్బా ఎంత ఫైర్ అండి. అక్కడ ఫైర్ బ్రాండ్ సంజయ్ అని, ఇక్కడ ఫైరు కదా. మనం ఎలాంటి ఫైర్ బ్రాండ్ కాబట్టి హనుమంతుడు ఇక్కడి నుంచి ఫైర్ పట్టుకెళ్లకుండానే నూనె పట్టుకెళ్ళలే, గుడ్డలు పట్టుకెళ్ళలే, నిప్పు పట్టుకెళ్ళలే. ఆయిల్ ఎవరిది? రావణాసుడిది. గుడ్డలు ఎవరివి? రావణాసుడిది. నిప్పు ఎవరిది? రావణాసుడిది. కాల్చింది ఎవరి ఇల్లు? అట్టుంటది మనతోని. అది హనుమంతుడు అయినా. కానీ రామాయణం చదవాలి. మనం ఒక పని మొదలు పెడితే మధ్యలో ఆటంకం వచ్చినా, అవరోధం వచ్చినా, అవమానం వచ్చినా, అవహేళన వచ్చినా దాన్ని విడిచిపెట్టకండి. హనుమంతుడు వెళ్తుంటే మైనాక పర్వతం, ఈ వాయుదేవుడి యొక్క స్నేహితుడు, ఆయన యొక్క ఉపకారం పొందినవాడు. ఈయన వెళ్తున్నాడని తెలిసి ఆయన సముద్రంలోంచి బయటకు వచ్చి కొంచెం స్నాక్స్ అవి తినిపో అన్నాడు. ఎవరిని? హనుమంతుడిని. మనమైతే ఏం చేస్తాం? ఇంకా తినేసి ఏంటి బ్రో, హాయ్ బ్రో అంటుంటాం. అయ్యో ఎందుకు వచ్చాను అంటుంటాం. మనకి హాయ్ బ్రో అంటాం, ఐబ్రో సెగరేయడం ఇదే కదా. కానీ హనుమంతుడు ఏమన్నాడంటే, ఇది తినే టైం కాదు, నేను వెళ్ళాలి, రామకార్యార్థమై రామబాణంలా వెళ్తున్నాను నేను అన్నాడు. అంటే ఆయన మరి నొచ్చుకుంటాడని చెప్పి వాటిని అలా టచ్ చేశాడు, అంతే, తినలే.